श्रीगुरुभ्यो नमः हरिः ओं श्रीमहागणाधिपतये नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ ఆనందరామాయణంలోని యాగకాండ మూడవదైనటువంటి యాగకాండలో 4వ సర్గ గురించి చెప్పుకుంటున్నాం. కుంభోదర ఋషి శ్రీరాముల వారిని స్తుతించడం అంటే ఈ యాత్రాకాండకి అలాగే యాగాలకి అన్నిటికీ కారణమైనటువంటి వాడు కుంభోదర ఋషి. ఆయన శ్రీరామచంద్రుల వారిని స్తుతిస్తున్నారు. శ్రీరామదాస ఉవాచ అదతే ఋతుజస్తర్వే మంగళైర్వివిధైः శుభైः సమ్యక్ ప్రవర్తయామాసు వాజిమేధం యదా విధి తత్ర ద్విజో వాజిమేధే రత్నకౌసేయవాససః స సదస్యా విరేజుస్తే యథా వృత్రహణోద్వరే ఏతస్మిన్నంతరే తత్ర సురేశ సహితైః సురైః స్వామినా విఘ్నరాజేన పార్వత్యా వృషభస్థితః మహేశ్వరో యజ్ఞవాటం రామాహూతో యయౌగణైః శివమాగతమాజ్ఞాయ ప్రత్యుద్గమ్యాదలక్ష్మణః వారణేంద్రం పురస్కృత్య పతాకాద్వదితోరణైః నానావాద్యసుఘోషైశ్చ వారస్త్రీణాం ప్రవర్తనైః సంపూజ్య శంకరం భక్త్యా చానయామాస మంటపం పంచసప్తపదాన్యగ్రే గత్వా రామోపి శంకరం. అంటే ఈ అశ్వమేధ యాగానికి శంకరుల వారు వచ్చారు. శంకరుడు రావడం శ్రీ రామదాస్ గారు మళ్ళీ ఏం చెప్తున్నారంటే, యాగశాలలోనికి అశ్వమును స్వాగతించిన అక్కడి ఋత్విక్కులందరూ కూడా వివిధ శుభకార్యములతో యథావిధిగా అశ్వమేధ యాగాన్ని జరుపుతూ ఉన్నారు. ఈ అశ్వమేధ యాగ ఋత్విక్కులు మణులు చెక్కిన పట్టుబట్టలను కట్టుకొని చక్కగా మన అద్దాలు ఉంటాయి కదా, సాలువారి మీద అద్దాలు, అలాగే మణులు పట్టుబట్టలను కట్టుకొని సదస్సులతో ఇంద్రుని యజ్ఞమున ఉన్నట్లుగా ప్రకాశిస్తున్నారు. అంతలో అతడికి దేవతలతో కూడి దేవేంద్రుడు పార్వతీ గణపతులను వెంట తీసుకొని వృషభారూఢుడై పరమేశ్వరుడు శ్రీరాముని చేత ఆహ్వానింపబడి ప్రమదగణములతో వచ్చారు. శివుడు వచ్చుచున్న సంగతిని విని లక్ష్మణుడు భద్రగజాన్ని ముందు పెట్టుకొని ఛత్రధ్వజ పతాకాలతో వెళ్ళి స్వాగతించి నృత్య గీతవాద్యములు జరుగుచుండగా శివుణ్ణి పూజించి యజ్ఞవాటకు తీసుకువచ్చారు. అప్పుడు శ్రీరాముడును 5-6 అడుగులు ముందుకు వెళ్ళి గౌరవ సూచకంగా మాట చంద్రశేఖరునికి నమస్కరించి హత్తుకొని పార్వతీ పరమేశ్వరుని కనక సింహాసమును కూర్చుండబెట్టి తన చేతులతో బంగారు పళ్ళెంలో శివుడి చరణకమలను కడిగాడు. చరణకమలు అంటే కాళ్ళను కడిగారు. సీతాదేవి రత్నములతో అలంకరింపబడిన బంగారు చెంబుతో జలధారను విడిచింది. అట్టి సీతారాములను చూచి దేవతాగణములు రెప్పవేయక కలువ కన్నులతో కటాక్షములను సీతారాముల్లో చేర్చి తామెవ్వరమో కూడా తాము మరిచిపోయి చిత్రబొమ్మల వలె చూస్తూ ఉన్నారన్నమాట. అక్కడ చిత్రబొమ్మల వలె శిలాప్రతిమ వలె నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క చరణాన్ని సీతారాములు చక్కగా కడగడం, చేతులు జోడించుకొని కొందరు శ్రీరాముని కొందరు సీతాదేవిని కొనియాడుతున్నారు. ఇట్లు అసమానముకు సీతారాముల లావణ్యమును చూచి దేవగణములు ఆనందిస్తూ ఉన్నారు. పిదప శ్రీరాముడు లక్ష్మణుడితో పార్వతీ పరమేశ్వరులను దేవతలను అందరినీ తామే క్రమముగా పూజ చేయించి శంకరుడితో దేవా, నీ దర్శనము నేడు కలుగుట చేత సీతతోడ నేను ధన్యుడనైతిని. నేను ఈ సూర్యవంశమున నా జన్మము సఫలమైనది. ఈ సూర్యవంశం కదా అయింది, శ్రీరాముల వారిది వంశం ధన్యమైంది అని చెప్పారు. దానిని విని చంద్రశేఖరుడు నవ్వుచూ శ్రీరాముడితో, శ్రీహరి అంటే విష్ణువు అని ఆయనకు తెలుసు కదా శ్రీరామచంద్రుడు, నీ మాయను నేను ఎరుగుదును. నీ నాభికమలమును ఉద్భవించిన బ్రహ్మ నుండి మరీచ్యాది మహర్షులు మునులుగా 7 మంది అవతరించిరి. మరీచికి కశ్యపుడు సృష్ట్యాది విద్యాధికుడకు పుత్రుడు, కశ్యపుని నుండి నీ ప్రపౌత్రుడకు సూర్యుడు పుట్టాడు.
రవి నుండి సూర్యవంశం అయ్యింది. అది చెప్పాలంటే విష్ణువు దగ్గర నుంచి వచ్చిన వంశం సూర్యుడు కూడా. కానీ ఇక్కడ ఏమిటి, సూర్యవంశంలో రాముడు అని చెప్తున్నారు. అతడు నీ అవతారము కలిగాను ప్రభు, నన్నెలా మోసపరచదు? నీ వంశమున పుట్టినవాడు సూర్యుడు కాదా? విష్ణువు వంశంలో పుట్టినవాడు సూర్యుడు, కానీ సూర్యవంశం అంటారు రాముడిది. అది మాట విషయం. ఇక్కడ నీ మాయచే దేవకార్యము కొరకు అవతరించుతుంది. తీర్థయాత్ర యజ్ఞకర్మాది వినోదములచే యథేష్టముగా క్రీడించుము. శ్రీరామ, నీ ఆచరణతో లోకమునకు పాఠములు నేర్పుతుందు. నువ్వు చేసే పనుల వల్ల లోకానికి పాఠాలు నేర్పుతూ ఉంటావు. నేను బాగా తెలుసు నాకు ఆ విషయం అని చెప్పాడు. ఇట్లు పలికిన పరమేశ్వరుని పలుకులు విని శ్రీరామచంద్రుడు సీతాదేవి నవ్వుచూ వెళ్ళి యజ్ఞకుండ సమీపంలో గురు సన్నిధిలో కూర్చుని ఉన్నారు. అశ్వమేధ యజ్ఞమును చూడటానికి దేవతలందరూ వచ్చారు. అందరూ ఆ యజ్ఞవాటికి ఏం చేశారంటే వేల కొలదిగా గంధర్వులు, కిన్నెరలు, సిద్ధులు, యక్షులు, గంధర్వులు, దిగ్పాలకులు, లోకేశ్వరులు, పాతాళవాసులు, నవగ్రహములు, తిథి వార నక్షత్ర యోగ కరణ దిన పక్ష మాస ఋతు సంవత్సరాది కాలాభిమాని దేవతలు, సాగర దేవతలు, పర్వత దేవతలు, వృక్ష దేవతలు, పక్షి దేవతలు, వాపి కూప తటాకాది దేవతలు వీరందరూ కదిరే రూపంలో దాల్చి వచ్చారు. ఆ కదిరే రూపాలు దాల్చి ఆ మానవ రూపంలో వచ్చుతున్నారు. సంపాతి, గుహుడు, మకరధ్వజుడు, లంక నుండి రాక్షసులతో విభీషణుడు వచ్చారు. శ్రీరామునితో అందరూ సన్మానింపబడి వారికి కేటాయించబడిన ఆశ్రమములపై కూర్చున్నారు. కపులను మొదట తన దగ్గరే కూర్చుండబెట్టుకున్నారు. వారు అట్లే ఉన్నారు. కపులు అంటే కోతులు మాత్రం వదలలేదు. ఆయన కుంభోదరుడు ఈ లోపల వచ్చారు. అక్కడికి శ్రీరామునితో మాట్లాడుతూ ఉన్నారు. అంతలో అక్కడికి మునీంద్రుడు కుంభోదరుడు వచ్చాడు. ఆ మునిని ద్వారపాలకుడు చూశారు. చూసి ఇదివరకు చేశాడు కదా చిన్న చిలిపి పని, ఆ చిలిపి పని వల్లే కదా ఈ రామచంద్రమూర్తి తీర్థయాత్రలో యాగాలు చేయవలసి వచ్చింది. భయభ్రాంతులకు వారందరూ ఒకరితో ఒకరు అయ్యో మరలా ఈ కుంభోదరుడు వచ్చేనే, వీని వల్లే కదా శ్రీరాముడికి తీర్థయాత్ర శ్రమ కలిగిందని అక్కడ ఉన్న సైనికులు అనుకుంటున్నారు. ఈ అశ్వమేధమున అందరికీ తొందర కలిగిన అశ్వముపై భూమిని చుట్టి వచ్చుచుండగా ఎంత బరువు ఎక్కినది. ఇప్పుడు నువ్వు వచ్చినే ఇంకా వీడేం చేస్తాడో దాన్ని ఏమేమి ఎరుగజాలము అనుకుంటున్నారు. అయ్యి బాబా మళ్ళీ ఈయన వచ్చారా, ఈయన వస్తే ఏం చేస్తాడో కొంతమందిని చూస్తే అనుకుంటాం కదా మనం. అలాగే అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు మిగతా ప్రజలు అనుకుంటున్నారు. అహో వీడు శ్రీరామ దూషకుడు కదా, శ్రీరాముడిని దూషించిన వాడు కదా, నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుంది, అందువల్ల నువ్వు వెళ్ళు అని అన్నవాడు కదా. ఇట్లు నానా విధములుగా కాపరాదారులు గుంపులుగా చేరి చెప్పుకొని మాటలను వినుచు ఊరకే కుంభోదరుడు యజ్ఞభూమికి వచ్చాడు. ఇవన్నీ ఆయన చెవిని కూడా పడ్డాయి. అయినప్పటికీ ఆయన యజ్ఞభూమికి వచ్చారు. వాడు వచ్చిచున్న సంగతిని దూతలు చింతతో పరిగెత్తుకుని వచ్చి నోటమాట నగుచుండగా, రామా రామా మహాప్రభు, ఓ లక్ష్మణ ప్రభు, ఎవరి మాటల మీద శ్రీ సీతారాముడు తీర్థయాత్రను యజ్ఞకర్మను చేయుచున్నారో అట్టి కుంభేతర మునీంద్రుడు వచ్చుచున్నాడు. శ్రీరామ నీ యందు అతడు మిక్కిలి నిష్ఠూరుడు, నిన్ను నిష్ఠూరం ఆడాడు కదా ఆయన అని మొరపెట్టారు. ఆ మాటలు విని సభికులందరూ కూడా వారి దశరమకై కుతూహలములతో వారి వారి పనులను మాని లేచారు. ఆహా ఎవడో కుంభోదరుడట, ఈయన వల్లేట ఈయన తీర్థయాత్రలు చేయవలసి వచ్చింది రామచంద్ర ప్రభు అని చెప్పి అందరూ కూడా వారి వారి పనులు వదిలేసి ఒక్కసారి చూశారట లేచి. ఈ ముని వలన శ్రీరాముడును సీతను ఋతుక్కులు భయపడలేదు. వారు మాత్రం ఏమీ భయపడలేదు. ఇట్లుండగా అప్పుడు అతడికి పొట్టి శరీరము, పెద్ద తల, నల్లని చెవులు, పెద్ద బొజ్జ, పచ్చడి కండ్లు, జడలు, మోటుకాళ్ళు, మరుగుజ్జు చేతులు, బొర్రమైసములు, గడ్డము, దండకమండములతో ప్రకాశించినటువంటి వాడును, కౌపీన పాదుకాలంకృతుడు, తరుణుడు, నారబట్టలను తొడిగిన వాడు కుంభోదరుని అందరూ వచ్చారు. ఆయన జనులందరూ కుంభోదరుని చూసి మనసులో గతంలో వీని చర్యలను తరంచి ధరిచిరి, మళ్ళీ ఇప్పుడేం ప్రమాదం తెచ్చి పెడతాడో రాముడికని. అంతలో ఆ సంగతిని గ్రహించిన శ్రీరాముడు తానే వచ్చి కుంభోదరునికి సాష్టాంగంగా నమస్కారం చేశారట. తానే వారి చేతిని పట్టుకుని యజ్ఞమండపానికి గెలుచుకొని వచ్చి కనకపీఠమునిచ్చి సత్కరించారట. బంగారు పీఠాన్ని ఇచ్చి దాని మీద కూర్చోబెట్టారట శ్రీరామచంద్రుల వారు. కుంభోదరుడు త్వరగా తన దండ కమండములను వస్త్రములను నేల మీద పెట్టి శ్రీరామునికి దండ ప్రణామం చేశాడు. త్వరగా రాముడు ముని లేవనెత్తారట.
ఈయన సాష్టాంగ నమస్కారం చేస్తే ఆయన దండ ప్రణామం చేసేట. త్వరగా రాములు వారు ఆ మునిగారిని లేవనెత్తి భుజములైతే ఆలింగనం చేసుకున్నారట. మునీంద్రుడితో రావణ బ్రహ్మ హత్య చేసిన నేను నీకే నమస్కరించదగిన వాడినా అని అడిగేట రామచంద్ర ప్రభువు. అంటే అది వాక్సరములతో పొడిచేట. తెలీదా రామచంద్రుల వారికి అని చెప్పి నేను బ్రహ్మహత్యాపాసనం చేశాను కదా, నన్ను చూడొచ్చా నువ్వు అని అడిగారట. అప్పుడు కుంభోదరుడు శ్రీరామచంద్రుని చూచి, శ్రీరామా రామా మహాబాహు, నా మీద నీవు కోపపడవలదు. ఒకవేళ నేను అపరాధిగా ఉండిన నన్ను క్షమించి కాచు నన్ను. నా స్వప్రయోజమునకి మీ యందు నేను దోషమును ఆరోపించలేదు, నా ప్రయోజనం కోసం కాదు చేస్తా. నేను పరోపకారమునకు నీకు కీర్తి కలుగుటకును చేసి లోక శిక్షార్థమని నీవు తెలుసుకున్నావు. అట్లే ఈ మునీంద్రులందరూ మీ అన్నపాత్రమందు అనేక సార్లు భోజనము చేయుచుందురు, నేను అట్లే భుజించదును. అందువలన మీకేమి కీర్తి కలిగినట్లు? ఎన్నోసార్లు మాకు భోజనాలు మీరు పెడతావు, దానివల్ల నీకేమిటి? ముళ్ళు వచ్చారు, రామచంద్ర వారు భోజనం పెడుతున్నారు అనుకుంటావు, మీకేం కీర్తి? నాకు మాత్రం ఏమిటి ఫలితం? ఇట్లని మది నిశ్చయించాను. లోకల్ ఆలోచించాను. నేను ఏం చేస్తే ఈయన తీర్థయాత్ర చేస్తాడు అని ఆలోచన చేశాను. లోకహితమును కోరి నేను దోషాన కీర్తనము దయదర్చితిని. అట్లు కాకపోయినా నీ యాత్రాయజ్ఞములు నీకు ఎట్లు కలుగును? మరి ఎప్పుడు చేస్తావు నువ్వు యాత్రలు? ఇలా అన్నాను కాబట్టి నువ్వు యాత్రలు చేసావు, ఇలా చేస్తావా? నీ యొక్క తీర్థయాత్రల వలన సకల దేశముల్లోనూ, తీర్థముల్లోనూ, క్షేత్రముల్లోనూ, ఆశ్రమాల్లోనూ, వనాల్లోనూ, నదీ తీరాల్లోనూ, పర్వతాల్లోనూ, గ్రామాల్లోనూ గల జనులు అందరికీ నీ దర్శనం లభించింది. మొత్తం సమస్త ప్రపంచానికి, భారతదేశంలో ఉన్నటువంటి సమస్త ప్రపంచానికి, ఆసేతు హిమాచలం దగ్గర నుంచి కన్యాకుమారి వరకు నీ యొక్క దర్శనం లభించింది జనులకి నేను చేసిన పని వల్ల. అందువల్ల అందరూ సుఖించారు. నిన్ను చూసి సుఖించిన వారు ఎవరున్నారు స్వామి? మరియు రామచంద్ర, ఇందుకు కారణము నేనని తెలుసుకుంటుంది. నా వల్ల కదా నువ్వు వెళ్ళావు, నేను చెప్పినందువల్ల, నేను అన్నందువల్ల కదా నువ్వు వెళ్ళావు. నా ఉపకారమును జనులు అంతటా కుంభోదరుని అనుగ్రహం వలన ఇంద్రియ భోగాసక్తులకు మేము ఇంద్రియ భోగాల మీద అనురక్తి కలగలం కదా, మాకు సీతారాముల దర్శనం లభించింది. లేకపోతే సీతారాముల దర్శనం ఎలా లభిస్తుంది? దుర్లభం కదా. అది ఎంత కష్టం అండి సీతారాముల దర్శనం లభించడం. ఎంతో తపస్సు చేస్తే కానీ వారి దర్శనం లభించదు కదా. కానీ ఉట్టి పుణ్యానికి కుంభోదరుడు యొక్క మాట పట్టుకొని అన్ని తీర్థయాత్రలో తిరిగాడు కదా, మరి వాళ్ళందరికీ సీతారాముల దర్శనం దొరికింది కదా. ఎంత ఉపయోగం చేశాడు ఆయన. సంతోషిస్తున్నారు కనుక ప్రజలందరూ సంతోషిస్తున్నారు కనుక నేను ధన్యుడినైతిని. నీ యందు దోషమును ఆరోపించడం చేత ఇంతటి కీర్తి కలిగింది నాకు. రఘుపతి, నీకు కూడా కీర్తి వచ్చింది కదా. అంతటా రామేశ్వర ప్రతిష్ఠలను, రామతీర్థములు కలిగాయి. ఎక్కడ పెట్టా రామతీర్థం. అవి ఈ భూమిలో ఉండినంత వరకు నీ కీర్తి ఉంటాయి. మరియు నా వలన లోకమునకు ఒక పాఠము చెప్పినట్లయినది. అది ఎట్లనైనా మహాత్ముడికి రాముని దోషమునే కుంభోదరుడు చెప్పి దూషించేనే. ఇక దోషములు చేసిన వాటి వలన మాకు నిందలు రాకమా అన్న మామూలు వాళ్ళు సామాన్యులు అనుకుంటారు కదా, రాముడు అంతటి వాడు దోషం చేయకపోయినా దోషము అని చెప్పి అన్నాడు కదా కుంభోదరుడు, మరి మన సంగతి ఏమిటి అని మిగతా వాళ్ళు కొంచెం భయపడతారు. అంతటి శ్రీరాముడే తీర్థయాత్ర చేశాడు కదా, ఇక మా వంటి వారెంత అని ఇట్లని చెప్పుకొచ్చు మనమున లోకులు వెరచుకుంటూ ఉంటారు. తమ దోషంలో పోగొట్టుకున్నట్టు తీర్థయాత్రలు చేస్తారు. నువ్వు చేసే కాబట్టి నీ వెనకాల అందరూ కూడా నిన్ను అనుసరిస్తారు. నువ్వు చేసినట్లుగా తీర్థయాత్రలు చేస్తారు. నీవు పూర్ణుడవై పరబ్రహ్మముగా ఉందువు. తామరాకు మీద నీరు అంటున్నట్లు నిన్ను నా దోషంలో ఏది అంటూ నీకు ఏమంటుతాయి స్వామి? నీకు ఏది అంటదో? నీవు కనుబొమ్మనాడించినంత మాత్రమున ప్రపంచ ప్రళయం అవుతుంది. ఒక్కసారి కనులు తెరిచేవంటే గట్టిగా ప్రళయం వస్తుంది కదా ప్రపంచంలో. నీవు మాటిమాటికి జగదంతర్గత ప్రాణులను సంహరించు జనార్దనుడివి. అట్టి నీకు నా దోషం ఎట్లు కలుగును? ఇదంతా నేను చెప్పడం మామూలుగా, ఇదంతా కూడా నీ ఆజ్ఞచే మృత్యువు అందరినీ హరించుచున్నది. నీచే దోషము చేయబడిన మాట ఒక లెక్కనుదా. గోడ మీద వివిధ చిత్రములను వ్రాసి వాటిని వ్రాసిన వాడే తుడిచివేసినప్పుడు గోడకేమీ కొరత? గోడ మీద రాస్తారు, మళ్ళీ గోడ చెరిపేస్తాడు. ఇంకేమిటి శ్రీరామ? అట్లే బ్రహ్మ విష్ణు శివాత్మకుడు. రాముడు అంటే చాలామంది విష్ణు అవతారం అనుకుంటాడు. అక్కడ బ్రహ్మ, విష్ణువు,
శివుడు యొక్క ముగ్గురు యొక్క ఆత్మ రాముడిలో ఉంది. శివాత్మకుడు నీవు సత్వరజస్తమో గుణములచే 3 ప్రాకారములుగా ఏర్పడి సంహారములు చేయుతుంటూ ఉంటావు. మేము మీ సంతోషము కొరకు తీర్థయాత్ర చేయుచున్నాము. పరిశుద్ధులకు నీకు తీర్థం వల్ల ఏం ప్రయోజనం? నువ్వే పరిశుద్ధుడివి. నువ్వు తీర్థంలో మునిగితే తీర్థానికేం గొప్ప రాదు, నీకేం గొప్ప రాదు, తీర్థానికే గొప్ప. ఎందుకంటే గంగలో మునిగారనుకోండి రామచంద్రుల వారు, గంగ ఎక్కడి నుంచి వచ్చింది? విష్ణువు యొక్క పాదంలోంచి వచ్చింది. గోదావరి ఎక్కడ? దాని యొక్క పొడిగింపే కదా గోదావరి, ఇంకో పేరు దక్షిణాదిలో. అలాగా ఆ అన్ని నదులకి కూడా అదృష్టాన్ని ప్రసాదించావు నువ్వు మునిగి. తీర్థం వల్ల నీకు ప్రయోజనం ఏం లేదు, నీ వల్ల తీర్థానికే ప్రయోజనం. సమస్త తీర్థములను ఉత్తమోత్తమకు దేవగంగా నీ కుడికాలి బొటన వేరు నుండి పుట్టింది. నీ కాలిదుమ్ము అంటినందున భూమిలో మిక్కిలి పవిత్రం అంటుంది. గంగా నది భూలోకంలో పవిత్రమైనది. నీ పాద ధూళి కలిసి ఇప్పటికీ గంగ తెల్లగా ఉన్నది. భాగీరథిలో నీ పాదధూళి ఇప్పటికీ ఇసుకగా కనబడుతూ ఉంటుంది. ఇట్లు వివిధమగు స్తుతివాక్యములతో కుంభోదరుడు రామచంద్ర పరబ్రహ్మను ప్రశంసించి అష్టోత్తర శతనామములచే పూజించి నిలిచేట. పిదప శ్రీరాముడును సీతతో వశిష్ఠ సన్నిధిలో తన పీఠమును కూర్చున్నట్ట. జనులందరూ కూడా స్తుతిస్తూ ఉన్నారట. శతకోటి ప్రవిస్తరమైనటువంటి శ్రీరామ కథలో శ్రీమద్ వాల్మీకి మహర్షిచే రచింపబడిన ఆనందరామాయణంలోని యాగకాండలో కుంభోదర దర్శనం అనే 4వ సర్గ ముగిసింది. ఇక 5వ సర్గ చెప్పుకుందాం. ఇక్కడ ఇందులోని కుంభోదరుడు శ్రీరామ అష్టోత్తర శతనామావళితో రామచంద్రుని వారిని స్తుతించాడు. విష్ణుదాస ఉవాచ గురోతే ప్రశ్నమిచ్చామి తత్వం బద సవిస్తరం కుంభోదరేణ మునినా యత్ స్తోత్రం సముదీరితం అష్టోత్తర శతం నామ్నాం రాఘవస్య సోత్ప్రదం శ్రవణేతస్య మే ప్రీతి జాతాస్తి కథయస్వత అని చెప్పి విష్ణుదాసు అడిగేట. శిష్యుడైన విష్ణుదాసు గురువుగారైన రామదాసుతో, గురువుగారు కుంభోదరుడు ఏ అష్టోత్తర నామములచే శ్రీరాముణ్ణి స్తుతించాడు, వాటిని వినకూడదును అనగా రామదాసు గారు చెప్తున్నారు. సన్మతి యొక్క శిష్యుడా అంటే మంచి బుద్ధి కలిగిన శిష్యుడా, చక్కగా అడిగావు. సర్వేశ్వరుడును సర్వజ్ఞుడును సర్వమయుడును సర్వభూతోపకారుడును నిరాకారుడైనటువంటి నిరాకారుడు సాకారుడు కూడా అగు శ్రీరామ పరబ్రహ్మమూర్తి లోక కళ్యాణార్థముగా ఎప్పుడు ఈ ప్రపంచములకు భయము సంభవించినో అప్పుడప్పుడు భయమును తొలగించుటకై ఈ లోకమున అవతరిస్తూ ఉన్నారు. మత్స్యకూర వరాహాది రూపములతో పరమాత్మకు శ్రీరాముడు అవతరించి దుర్మార్గులైనటువంటి రాక్షసులను సంహరించి ఆయా సమయాల్లో అంతటా అందరికీ ఉపకరించువాడే భక్తులకు భక్తవస్తుల చేత సమచిత్తులకు సాధువులకు ఉపకరించుటకై నిరాకారుడైనను సాకారుడుగా ఏర్పడుతూ ఉన్నారు. తనకు జననము లేకపోయినా జన్మిస్తూ ఉన్నాడు. అంతము లేని వాడు భూతభావునుడై సుప్రసిద్ధుడుగా ఉన్నాడు. పాలసముద్రంలో దేవదేవుడు విభుడకు శ్రీమన్నారాయణుడు ఆదిశేషునిగా శంఖ చక్ర బ్రహ్మాది దేవతలతో అప్పుడప్పుడు అవతరిస్తూ ఉన్నాడు. ఆదిశేషుడే లక్ష్మణుడుగా అవతరించారు. లక్ష్మియే సీత, శంఖచక్రములే భరత శత్రుఘ్నుడు, దేవతలందరూ వానరులు. ఇట్లు ముందు వలనే భయమును తొలగించుటకే అవతరించారు. అచట శ్రీమన్నారాయణుడే శ్రీరాముడిగా సర్వలోకోపకారమునకై భూమిపై అవతరించాడు. ధ్యానించిన మాత్రమున శ్రీరాముడు మహాపాపాలను పరిహరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత కీర్తించుట చేతను వినుటి చేతను రాముడు కోటి హత్యల పాపముని నిన్ను తొలగించుచున్నాడు. ఆయనకు బ్రహ్మహత్యాపాతం కాదు, ఆయన నామం చెప్తే మనకి బ్రహ్మహత్యగా పోతాయి. కలియుగమున నామకీర్తనమే పాప పరిహారము. రామ 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 అంటే కలియుగంలో మహాపాపాలు పోతాయి. రామ 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 అని ముమ్మారు పలికిన మాత్రమే పాపాత్ములను సముద్ధరిస్తున్నాడు, పాపాల నుండి ఉద్ధరిస్తున్నాడు. అట్టి రాముని యొక్క అష్టోత్తర శతరామ స్తోత్రము చెబుతున్నాను విను అని చెప్పి అష్టోత్తర శతనామ స్తోత్రం చెప్పారు. చక్కగా ఇదోక్త విధిగా సంకల్పము చేసి అంగన్యాసాదులు కరన్యాసాదులు చేసి ధ్యానము చేసుకుని కల్పవృక్షాకృతియు పుణ్యమందిరమును
విశాల వక్షస్థరము గలవాడును, కమలుడును, ఇంద్రనీల కాంతుడును, శాంతుడును, సహస్ర భక్తకుడును, ధనుర్దీక్షాచార్యుడును, సర్వజగతసేవితి చరణుడును, జానకీ మనోవల్లభుడును, దేవదేవుడు ఒక దశరథ రాముణ్ణి నేను ధ్యానిస్తున్నాను అని చెప్పారట. ఓం అస్య శ్రీ రామచంద్రనామ అష్టోత్తర ఓం అస్య శ్రీ రామచంద్రనామ అష్టోత్తర శతమంత్రస్య బ్రహ్మా ఋషి అనుష్టుప్ ఛందః జానకీ వల్లభః శ్రీరామచంద్రో దేవత. ఓం భీతిం నమశక్తి శ్రీరామచంద్రకీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థే జపే వినియోగః. ఓం నమో భగవతే రాజాదిరాజాయ పరమాత్మనే హృదయాయ నమః. ఓం నమో భగవతే విద్యాదిరాజాయ హయగ్రీవాయ సరసే స్వాహా. ఓం నమో భగవతే జానకీవద్భవాయ నమస్తికాయ వషటు. ఓం నమో భగవతే రఘునందనాయ వితేజస కవచాయ హుం. ఓం నమో భగవతే క్షీరాబ్దిమధ్యస్థాయ నారాయణాయ నేత్రత్రయాయ వౌషటు. ఓం నమో భగవతే సత్ప్రకాశాయ రామాయ హస్త్రాయ పటు. ఈ విధంగా చేసుకొని ధ్యానం చేయాలి. మందారాకృతి పుణ్యధామ విరసద్వయస్తరం కోమలం శాంతం కాంత మహేంద్ర నీలరుచిరా భాసం సహస్రాననం వందేహం రఘునందనం సురపతిం కోదండ దీక్షాగురుం రామం సర్వజగత్సుసేవితపదం సీతామనోవల్లభం సహస్రశీర్షే వైతుభ్యం సహస్రాక్షాయ తే నమః. నమః సహస్రహస్తాయ సహస్రచరణాయ చ నమో జీమూతవర్ణాయ నమస్తే విశ్వతోముఖ అచ్యుతాయ నమస్తుభ్యం నమస్తే స్నేషసాయినే. నమో హిరణ్యగర్భాయ పంచభూతాత్మనే నమః. నమో మూల ప్రకృతయే దేవానాం హితకారిణి నమస్తే సర్వలోకేష్ణ సర్వదుఃఖనిషూదన శంఖచక్రగదా పద్మ జటాముకుటధారిణి. నమో భర్గాయ తత్వాయ జ్యోతిషాం జ్యోతిషే నమః. ఓం నమో వాసుదేవాయ నమో దశరథాత్మజ నమో నమస్తే రాజేంద్ర సర్వసంపత్ప్రదాయ చ నమః కారుణ్యరూపాయ కైకేయీ ప్రియకారిణి. నమో దాంతాయ శాంతాయ విశ్వామిత్రప్రియాయ తే యజ్ఞేశాయ నమస్తుభ్యం నమస్తే క్రతుపాలక. నమో నమః కేశవాయ నమో నాథాయ సాంగిణి. నమస్తే రామచంద్రాయ నమో నారాయణాయ చ నమస్తే రామచంద్రాయ మాధవాయ నమో నమః. గోవిందాయ నమస్తుభ్యం నమస్తే పరమాత్మనే. నమస్తే విష్ణురూపాయ రఘునాథాయ తే నమః. నమస్తే నాథనాథాయ నమస్తే మధుసూదన త్రివిక్రమ నమస్తేస్తు సీతాయా పతయే నమః. వామనాయ నమస్తుభ్యం నమస్తే రాఘవాయ చ నమో నమః శ్రీధరాయ జానకీ వల్లభాయ చ నమస్తేస్తు శ్రీకేశ కందరాయ నమో నమః. నమస్తే పద్మనాభాయ కౌసల్య హర్షకారిణి. నమో రాజీవ నయన నమస్తే లక్ష్మణాగ్రజ. నమో నమస్తే కాకుస్థ నమో దామోదరాయ చ విభీషణ పరిత్రాత్ర నమః సంకర్షణాయ చ. వాసుదేవ నమస్తేస్తు నమస్తే శంకర ప్రియ ప్రద్యుమ్నాయ నమస్తుభ్యామనిరుద్ధాయ తే నమః. సదసద్భక్తి రూపాయ నమస్తే పురుషోత్తమ అదోక్షిత నమస్తేస్తు సప్తతాళహరాయ చ కరదూషక సంహాత్రై శ్రీనృసింహాయ తే నమః. అచ్యుతాయ నమస్తుభ్యం నమస్తే కేతుబంధక జనార్దన నమస్తేస్ను నమో హర్వదాశ్రయ ఉపేంద్రచంద్ర వంద్యాయ మారీచ వదనాయ చ నమో వాలి ప్రహరణ నమః సుగ్రీవరాజ్యద జామదగ్న మహాదర్పహరాయ హరయే నమః. నమో నమస్తే కృష్ణాయ నమస్తే భరతాగ్రజ నమస్తే పితృభక్తాయ నమః శత్రుఘ్నపూర్వజ అయోధ్యాధిపతే నమస్తేతృఘ్న సేవిత. నమో నిత్యాయ సత్యాయ బుద్ధ్యాది జ్ఞానరూపిణే అద్వైత బ్రహ్మరూపాయ జ్ఞానగమ్యాయ తే నమః. నమః పూర్ణాయ రమ్యాయ మాధవాయ చిదాత్మనే అయోధ్యేశాయ శ్రేష్టాయ చిన్మాత్రాయ పరాత్మనే. నమో అహల్యోద్ధారణాయ నమస్తే చాపభంగినే సీతారామాయ సేవ్యాయ స్తుత్యాయ పరమేష్టినే. నమస్తే బాణహస్తాయ నమః కోదండధారిణే నమః కబంధహంత్రే చ వాలీహంత్రే నమోస్తుతే. నమస్తేస్తు దశగ్రీవ ప్రాణసంహారకారిణే అని చెప్పి అనంత శిరస్కుడా అనంత నయనుడా అనంత కరుణుడువా అనేక పాదములు కలవాడా మేఘశ్యాముడా సర్వాంతర్యామివా షడ్భావ వికారశూన్యుడా భుజంగ శయనుడా బ్రహ్మాత్మకుడా
పృథివీ వాయు తేజో ఆకాశ స్వరూపుడా నీకు నమస్కారము. అనాది మాయా స్వరూపుడా, దేవతలకు హితము చేయువాడా, సమస్త భువనములకును నియామకుడా, అందరి దుఃఖాలని తొలగించువాడా, శంఖ చక్ర గదా పద్మ ఆయుధములను జడలను కిరీటములను ధరించినవాడా, తేజస్వరూపుడా, పరమార్థ సదాత్మకుడా, సూర్యరూపుడా, సర్వభూతాదివాసుడా, దశరథనందన నమస్కారము. రాజాదిరాజ, సమస్త సంపదలను ఇచ్చువాడా, దయాళు, కైకేయికి మేలు చేసినవాడా, తపక్లేశధారుడా, విషయ సుఖాసంగుడా, విశ్వామిత్రునికి ప్రియుడవా, యజ్ఞ నియామకుడా, యజ్ఞపాలకుడా, స్వవంశమునందు అంటే కయీస అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు కనుక కేశ త్రిమూర్తులు అనబడతారు. త్రిమూర్తులను గలవాడ నమస్కారం. ఆశ్రయుడువా, సాంఘధను ధనస్సు కలవాడ, చంద్రుని వలె లోకమున రమించువాడ, నరుల నుండి కలిగినవి నారములు అనగా ఆకాశాది భూతములు మార్గముగా ఉండువాడా, ఆహ్లాదకముగు రామనాముడా, లక్ష్మీపతి వేదవాక్కులచే తెలియబడువాడా, కార్యాకార విలక్షణకు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడా, వ్యాపక స్వరూపుడా, రఘువంశమునేలినవాడా నమస్కారము. రారాజా, మధు అనే రాక్షసుని సంహరించినవాడా, త్రివిక్రమావతారము దాల్చినవాడా, జానకీరమణ, వామనావతారుడా, దశరథ రామావతారుడా, లక్ష్మీధరుడా, సీతాప్రియుడా, క్షేత్రజ్ఞానరూపుడా, కామరూపుడా నమస్కారము. కమలనాభుడా, కౌసల్యానందకారుడా, కమలాక్షుడా, లక్ష్మణ్ణి అన్న కకుత్సల వంశమున జన్మించినవాడా, లోకములన్నీ ఉదరమున కలవాడా, విభీషణి సంరక్షించినవాడా, సంహార సమయమున ప్రజలను ఆకర్షించువాడా, సర్వభూతాదివాసుడా, శివమిత్రుడా నమస్కారము. ప్రబలుడా, తడిలేనివాడా, వ్యూహ చతుష్టయమైన 3వ మూర్తి 4వ మూర్తి, అసత్తుల విభాగాత్మకుడా, పరమాత్మ అధపతనరహితుడా, సప్త తాళములను కత్తిరించినవాడా, కరదూషణలను సంహరించినవాడా, నృసింహ అవతారమును దాల్చినవాడా, నాశనము లేనివాడా, సముద్రంపై సేతువును నిర్మించినవాడా నమస్కారము. సంహారమూర్తి ఆంజనేయుడా, ఇంద్రునిచే చంద్రునిచే నమస్కరింపబడినవాడా, మారీచుడిని సంహరించినవాడా, వారి విధ్వంసకుడా, సుగ్రీవునికి రాజ్యాన్ని ఇచ్చినవాడా, పరశురాముని గర్వము తొలగించినవాడా, దురిత పరిహారకుడా, సచ్చిదానందాత్మకుడా, భరతుని అన్న నమస్కారము. తండ్రి యందు భక్తి గలవాడా, శత్రుఘ్నునికి అన్న, అయోధ్య రాజధానికి ప్రభువ, శత్రుఘ్నునిచే సేవింపబడినవాడా, 3 కాలాలకు అతీతుడా, అమితరూపుడా, అంతరంగ జ్ఞానాత్మకుడా, సాతిరిక్త సత్తాశూన్యుడా, విజ్ఞానముచే పొందదగినవాడా, అంతటా నిండినవాడా, మనోహరుడా, లక్ష్మీదేవి భర్త, జ్ఞానాత్మకుడా, పురుషుడా, ఉత్తముడా, ప్రజ్ఞానమూర్తి, పరబ్రహ్మమ, అహల్యను ఉద్ధరించినవాడా, శివధనస్సును విరిచినవాడా, సీతారమణ నమస్కారము. అందరి చేత సేవింపబడినవాడా, అందరి చేత కీర్తింపబడినవాడా, పరమమకు తన మహిమనందే ఉంచువాడా, శంకరుడా, కోదండపాణి, కబంధహరణ, వారినాశక, రావణమారక నమస్కారము అని చెప్పి ఈ యొక్క అష్టోత్తర శతనామముల మాట. శ్రీరామ, నీకు 108 నమస్కారములు. నన్ను ఉద్ధరించి కావవే శ్రీరామచంద్ర ప్రభు. ఇట్లు చెప్పిన పాపములు తొలగించిన మాట 108 నామములు గల శ్రీమత్ శ్రీరామ అష్టోత్తర శతనామ స్తోత్రము ప్రాణుల అదృష్టానుసారముగా ఈ లోకమును వర్తించుతున్నది. దీనిని కీర్తించడం చేత జనులు సద్గతిని పొందుతారు. ఈ అష్టోత్తర శతనామ స్తోత్రము కీర్తించినంత వరకే బ్రహ్మహత్యాది పాపాలు ఉంటాయి. బ్రహ్మహత్యాది పాపాలు కూడా శ్రీరాముడి యొక్క అష్టోత్తర శతనామం చదువుకున్నంత మాత్రాన్నే పోతాయి. యమభటుల సంచారం అంతవరకు శ్రీరామ స్వరూపము తెలియదు. అనగా శ్రీరామనామ సంకీర్తనచే పాప భయము లేదు, యమదూతి భీతి లేదు, రామతత్వము తెలియను. అశ్రద్ధతో అయినా సరే శ్రీరామనామమును పఠించినచో, విన్నచో, స్మరించినచో పాపములు తొలగిపోతాయి. బ్రహ్మహత్యాది మహాపాపములకు పరిహారమును కోరువారు దీనిని 1 నెల పాటు పఠించవలేము. ఈ రామస్తోత్రమును ఒకసారి చదివినంతనే గ్రహములన్నీ కూడా శాంతిస్తాయి, దుష్ట భోజనపు పాపాలన్నీ పోతాయి,
మాటల ద్వారా వచ్చిన పాపాలు పోతాయి. సకల వేద శాస్త్ర పురాణాది సాహిత్యములు శ్రీరాముడి యొక్క కీర్తనకు సాటి రావు. ఈ అష్టోత్తర నామ కీర్తనచే పుత్రేచ్ఛగలవారు పుత్రులను, ధనేచ్ఛగలవారు ధనమును, కామేచ్ఛగలవారు కామమును, అంటే కామము అంటే ఇక్కడ కోరికలండి, ఏ కోరిక అయితే కలవారో ఆ కోరికలు అందరూ కూడా వారి వారి కోరికలు తీరి ఆనందిస్తారు. విష్ణుదాస నీకిట్లు కుంభోదరుడు చెప్పిన స్తోత్రాన్ని నీకు చెప్పాను అని చెప్పి శతకోటి ప్రవిస్తరమైనటువంటి శ్రీరామ కథలో శ్రీమద్ వాల్మీకి మహర్షి రచింపబడిన ఆనందరామాయణములోని యాగకాండలో శ్రీరామ అష్టోత్తర శతనామావళిని చెప్పేటువంటి 5వ సర్గ ముగిసింది. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.